చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఉదంతాన్ని మీకు ఈ వేదిక తీసుకొస్తున్నా. 4 రోజుల క్రితం మైనంపల్లి హనుమంతరావు గారు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి లా కొడుక నుంచి స్టార్ట్ అండి. అటువంటి నేతలు అటువంటి భ్రష్టు పట్టించే రాజకీయాలను రేవంత్ రెడ్డి గారిని చూసుకొని కదా ఆయన మాట్లాడేది. రేవంత్ రెడ్డి గారు ఏ లాంగ్వేజ్ మాట్లాడితే చిల్లర మాట్లాడి ఒక 2 సార్లు ఎమ్మెల్యే ఒక ఎంపీ కంటెస్టెంట్ లా కొడుక అండి డైరెక్ట్ ఫోన్ చేసి లా కొడుక ఏది ఒక ఎన్ఆర్ఐని నేను అన్నదేంటండి ఆ పిల్లగాడి చిన్న లేకుండా మాట్లాడుతున్నాడు. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ గారిని అట్లా మాట్లాడదు, పెద్దలను అట్లా మాట్లాడ పద్ధతి కదా అని అన్నందుకు బండ కూతురు ఇవాళ రాజకీయాలంతా చండాలంగా తయారు చేశారండి. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందా ఘోరంగా. ఇక మేము ఇక మహాత్మా గాంధీ కాదండి, మమ్మల్ని తిడితే కూడా మేము నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి. కేటీఆర్ గారు సైలెంట్ గా ఉండాలి, హరీశ్రావు గారు మీలాంటి పెద్దలు వచ్చి అంటారు ఆయన ఎవరి వనంలో పుట్టిన తులసి మొక్క సార్. ప్రతిఘటించాలి కదా, ప్రతిఘటిస్తున్నావు. ప్రతిఘటించడం కూడా తప్పేనా? ఏ లాంగ్వేజ్ వాడుతూ అంత చంద్రబాబు లాంగ్వేజ్ వాడకుండా అంత ఇంటెన్స్ లాంగ్వేజ్ వాడుతున్నావు. వాళ్ళకి తప్పలేదు, మాట పలికిస్తున్నారు వాళ్ళు. అది ఆ వెంకట స్వామన్న చాలా గొప్ప. వెంకట స్వామన్న ఎందుకు మేము అట్లా మాట్లాడము. అది కాదండి సార్. భరత్ గారు ఒక్క విషయం సార్, ఆయనని ఎవరు పెంచి పోషించినారు సార్? మల్కాజిగిరి సామ్రాజ్యం అంతా ఆయనకి ఎవరు అప్పగించినారు? మీరు చేయలేదు దొరలు, వాళ్ళు ఎవరు? కేటీఆర్ గారు మేము కొన్ని తప్పులు చేశామని మేము సరిదిద్దుకుంటున్నాం. తప్పు చేశాము, అందుకే వాళ్ళ అధికారం పోయింది. దిద్దుకోలేని తప్పులు చేసారు సార్. ఈ ఒక తప్పు కాదు, దిద్దుకోలేని తప్పులు చేసారు. ఒక తప్పు నా మీదే సార్ అయితే అటాక్ అయింది కూడా నా మీద. అటెంప్ట్ మర్డర్ జరిగింది సార్ మీ ప్రభుత్వంలోనే. మీ టీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఆఫీస్ లో జాతీయ జెండా ఎగరేస్తుంటే అటెంప్ట్ మర్డర్ చేసిర్రు సార్. ఏం చెప్తారు సార్? మీ దగ్గర ఉన్న రౌడీజం, గుండాయిజం, ఫోన్ ట్యాపింగ్ సార్. అసలు ప్రజాస్వామ్యం ఉండేనా? తెల్లారు లేస్తే మీరు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు, మీరు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు సార్. ఇవన్నీ వద్దు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. కాంగ్రెస్ మీరు కలిసిర్రు, ఆర్జేడీ మీరు కలిసిర్రు, ఇందాక శరత్ గారు చెప్పినట్టు మీరు చేసిన పాపాలేదు సార్. ఒక్కటా సార్? ఎన్ని కేసులు నేను నా దగ్గర ఉన్నవి చూపిస్తాను. నా లిస్ట్. ఈ రోజు కూడా డబ్బులు కట్టుకుని కోట్ల చుట్టూ తిరుగుతున్నాం మేము. ప్రజాసేవ చేయాలంటే కేసులు, ఫోన్ ట్యాపింగ్, తెల్లారిలేస్తే ముందస్తు అరెస్టులు, ఎన్ని అరాచకాలు సార్. అమరవీరులను తొక్కి పెట్టేసినటువంటి పరిస్థితి. మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏ స్కీమ్ బాగుపడ్డా సార్ మీరు?